నమస్తే, వెల్కమ్ టు యూఏ టీవీ. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు చాలా వాడివేడిగా సాగుతున్నటువంటి అంశం మనం చూసాం. గత 2 రోజులుగా ఏదైతే మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ కుమార్తె కవిత రాసిన లేఖ ఎంత ప్రకంపనలు సృష్టిందో మనం అందరం చూసాం. తర్వాత ఈరోజు మార్నింగ్ 11 గంటలకు కేటీఆర్ నేషనల్ హెరాల్డ్ కేసు విషయంలో రేవంత్ రెడ్డిని బర్తరఫ్ చేయాలి, రేవంత్ రెడ్డి పదవి నుంచి తొలగించాలంటూ కూడా హాట్ కామెంట్ చేశారు. సో ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రతి అంశం మీద కూడా కేటీఆర్ తనదైన శైలిలో తన వాడివేడి వ్యాఖ్యలతోటి విరుచుకుపడుతున్నటువంటి అంశం మనం చూస్తూ ఉన్నాం. సొంత కుంపటి ఇంట్లోనే వాళ్ళు చక్కదిద్దుకోక ఇప్పుడున్నటువంటి అధికార పార్టీ మీద అనేక రకాలైనటువంటి విమర్శలు చేస్తున్నారంటూ కూడా కొంతమంది మాట్లాడుతున్నటువంటి అంశం. సో దీని మీద ఈరోజు అనేక రకాలైనటువంటి ఆరోపణలు వస్తూ ఉన్నాయి. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద కేటీఆర్ ఈ విధంగా విరుచుకుపడడానికి గల కారణాలు ఏంటనేది మనం విశ్లేషిద్దాం. మనతో పాటు రాజకీయ విశ్లేషకులు, మాజీ ఎమ్మెల్సీ, ప్రస్తుత ఆర్ఎల్డి పార్టీకి సంబంధించి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మన కపిల్వాయి దిలీప్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడుగుదాం. మరి ఆయన అడిగి మరి నిజంగా నేషనల్ హెరాల్డ్ కేసు అంత జటిలమా, ఎప్పుడో జరిగినటువంటి దీనికి ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఎటువంటి సంబంధాలు ఉన్నాయనేది దాని మీద ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. ఆయన ఏం చెప్తారు విందాం. సార్ నమస్తే. నమస్తే సార్, నేషనల్ హెరాల్డ్ అనేది ఒక పత్రిక సంబంధించి అది ఇప్పుడు దాదాపుగా ఇందిరాగాంధీ ఆ టైంలో ఉన్నటువంటి అంశం అది. సో అది ఆ విషయం దాని మీద బీజేపీ వాళ్ళు చాలా పెద్ద ఎత్తున దీని మీద ఛార్జ్ షీట్లు కాంగ్రెస్ మీద, అదే ఏదైతే రాహుల్ గాంధీ మీద, అదేవిధంగా సోనియా గాంధీ మీద వాళ్ళ పేరు A1గా A2గా పెట్టడం జరిగింది. సో దాంట్లో అనూహ్యంగా ఈరోజు కొత్త పేరు బయటికి రావడం, దాంతో ఆ ఛార్జ్ షీట్లో రేవంత్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు కూడా ప్రకటించడం ఇప్పుడు చాలా ప్రకంపనలు సృష్టిస్తున్న అంశం. దానికి సంబంధించి ఈరోజు కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టి అది బర్తరఫ్ చేయాలి, ముఖ్యమంత్రిగా పనికిరాడు, ఈ తెలంగాణగా పెట్టినటువంటి దెయ్యం ఎవరైనా ఉన్నారంటే రేవంత్ రెడ్డి. ఈ నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి ఎందుకు బీజేపీ వాళ్ళు కూడా రేవంత్ రెడ్డిని పల్లెత్త మాట అంటలేదు, ఎందుకు ఆయన అంటే అంత ప్రేమ అనేది రకరకాల విమర్శలు చేస్తూ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఏంటి సార్ అసలు మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఒకటి, నేషనల్ హెరాల్డ్ అండ్ యంగ్ ఇండియా కేసు అని మనందరికి తెలుసు. సుదీర్ఘకాలంగా ఎంక్వైరీ అవుతుంది, ఒకసారి క్లోజ్ అయింది, మళ్ళీ రీఓపెన్ అయింది. ఆ తర్వాత దాంట్లో పెట్టుబడులు కొంత బయట నుంచి వచ్చాయి, వీళ్ళైతే చాలా తక్కువ అమౌంట్తో ఎక్కువ ఆస్తులను అంటే ట్రస్ట్ కిందకి మార్చుకున్నారు అనేటువంటిది అభియోగాలు. సో దాని మీద మీరే అన్నట్టుగా A1 A2 కింద చేర్చి తల్లి కొడుకులను వాళ్ళు ఈ చూపించింది అక్యూజ్డ్గా. ఆ ఛార్జ్ షీట్ వేసిన సందర్భంలో వాళ్ళు మన డికే శివకుమార్ పేరు, అదేవిధంగా మన దగ్గర రేవంత్ రెడ్డి గారి పేరు ఇంక్లూడ్ చేయడం అంటే దాంట్లో అవసరమైనటువంటి సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ ఉంటుంది కదా. ఈడీ ఎంక్వైరీస్ తరువుగా చేస్తారు, ఏవో ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తారు, డాక్యుమెంటరీ ప్రూఫ్ లేనిది జస్ట్ లైక్ దాట్ వాళ్ళు పాసింగ్ రెఫరెన్స్ ఇవ్వలేరు. కాబట్టి దాంట్లో నిజంగా కూడా ఆలోచించాలి. మరి ఈయన ఏమన్నా కొందరిని ఎంకరేజ్ చేసాడు పెట్టుబడుల కోసం. ఏ జరిగినా తాత్కాలిక దాని అడహాక్ ప్రెసిడెంట్గా వచ్చినప్పటి నుంచి, అది వర్కింగ్ ప్రెసిడెంట్గా వచ్చినప్పటి నుంచి మళ్ళీ రెగ్యులర్ ప్రెసిడెంట్ సీఎం అయిన ఫేజ్ అంతా కలిపి 10 ఏళ్ళు కూడా లేదు మొత్తం. ఈ 10 yearsలో మరి ఆయన ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేశాడో, ఎవరితో పెట్టుబడి యంగ్ ఇండియాలో లేకపోతే నేషనల్ హెరాల్డ్లో పెట్టించడం మనకు తెలియదు. అటువంటి కాంక్రీట్ ఎవిడెన్స్ లేకుండా ఈడీ పెడుతుందని అనుకోను. సో మీ ఒపీనియన్ ఏంటి? రేవంత్ రెడ్డి ఉంటాడంటారు. మరి లేకపోతే అసలు ఎందుకు ఈడీ ఊరికే జస్ట్ లైక్ దట్ మీ పేరు నా పేరు కూడా పెట్టచ్చుగా పెడతారు. అంటే దాంట్లో కొంత ఎవిడెన్స్ ఎక్కడో మాట్లాడినప్పుడు ఆ ప్రూఫ్స్ వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టు ఎవడైతే పెట్టుబడి పెట్టాడు రేవంత్ రెడ్డి గారు చెప్తే మీరు పెట్టాను అనేటువంటి మాట అని ఉండొచ్చు. కాబట్టి ఈ ఛార్జ్ షీట్లో వచ్చింది. ఛార్జ్ షీట్లో రాకపోతే అన్ని అలిగేషన్స్ మనం కొట్టేయచ్చు, కానీ అది వచ్చింది కాబట్టి సహజంగా విపక్షాలకు, ప్రజలకు ఒక హక్కు ఉంటుంది తెలుసుకోవడానికి. ఆ క్లారిటీ సీఎం ఇవ్వాలి. నేను అసలు వాడు చెప్పలేదు, వాడు సొంతంగా పోయి కవిత్వం వాడే పెట్టుకున్నాడను, లేదు ఆ టైంలో అది ఈ టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ కాదు, ఇంకా దేనికో ఇచ్చాడని చెప్పాలి. అదేంటో మనకు క్లారిటీ అనేది సీఎంఏ ఇవ్వాలని నా ఉద్దేశం. ఓకే, ఈ ఆస్పెక్ట్ ఉంది కాబట్టి సహజంగా విపక్షం ఈరోజు వాళ్ళకి ఆయుధాలు లేవు, ఏ ఆయుధం దొరికితే ఆయుధం వాడుతున్నారు. ఇది ఒక ఆయుధం దొరికింది, ఇంట్లో పంచాయతీ ఉండగానే పంచాయతీ ఇంకో పంచాయతీ. అమ్మాయి వాళ్ళ స్టేట్మెంట్ ఏముందంటే, నేను గతంలో కూడా చాలాసార్లు లేఖలు రాశాను, మా ఇంట్లోనే దయ్యాలు ఉన్నాయి, మా తండ్రి. సరే, ఇక్కడ సరే ఈ నేషనల్ హెరాల్డ్ అయిన తర్వాత దీని గురించి మాట్లాడదాం. నిజంగానే మరి ఒకవేళ రేవంత్ రెడ్డి ఉంటే ఈయన కూడా కేటీఆర్ గారు నిలదీస్తున్నారు. గతంలో ఎప్పుడైతే అక్కడ కూడా కర్ణాటకలో డీకే శివకుమార్ని అక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులంతా నిలదీస్తుంటే మన తెలంగాణలో ఉన్న బీజేపీ నాయకులకి ఏమో ఇచ్చింది, వాళ్ళు ఎందుకు ఆయన మీద రేవంత్ రెడ్డి మీద అంత ప్రేమలకు పోస్తున్నారు, దీనికి ఏదో ఉంది కథ అని చెప్పేసి ఆయన అనుమానాలు రేజ్ చేస్తున్నాడు.
దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే చెప్పలేము. ఇప్పుడు ఒకటి ఈరోజు వాళ్ళ మీద విపరీతమైన కేసులు ఉన్నాయి. రేవంత్ రెడ్డి మీద కూడా ఒక కేసు ఉంది దానికి, ఓకే. ఆయన మీద ఒక కేసు ఉంది. సో ఈ వాళ్ళకంటే ఎక్కువ వీళ్ళ మీద ఉన్నాయి, బీఆర్ఎస్ మీద. అటు కవిత మీద కావచ్చు, కేటీఆర్ మీద మీద కావచ్చు. సో అది బండి సంజయ్ కానీ కిషన్ రెడ్డి కానీ ఎన్నో సందర్భాల్లో వాళ్ళ మీద అలిగేషన్స్ రేస్ చేశారు. అది రేవంత్ రెడ్డి మీద ఇప్పటికిప్పుడు మీరు పడడానికి ఈ తక్కువ కాలంలో ఆయన కొత్త స్కీములు పెట్టింది లేదు, మూసీలో తట్టడి మట్టి ఎత్తింది లేదు, ఎక్కడ స్కామ్ అని అనగలుగుతాం. ప్రభుత్వ పరంగా తీసుకున్న స్కీములు అయితే లేవు. ప్రైవేట్ పరంగా రియల్ ఎస్టేట్లో డబ్బులు తీసుకున్నాడు, ఇంకెవడో తీసుకున్నాడు, అది రొటీన్గా జరుగుతుంటుంది. కరప్షన్ లేకుండా సమాధి నడుస్తుంది మనం అనుకోవడానికి వీల్లేదు. కానీ ఒక మేజర్ స్కీమ్స్ లేవు. పర్సెంటేజ్ నిజంగా మీరు అన్నట్టుగా మినీ స్కీమ్స్ మనం చేసిగలిగితే అందులో పోనీ ఇందులో అన్నారు 1,00,000 కోట్ల ఎస్టిమేట్ 1,00,000 కోట్లు తిన్నారని కూడా అనుకోవచ్చు. ఆ లెవెల్ అంటే నేను అట్లా ఏ స్కీములు కూడా చేసిన వాడు కాదు కాబట్టి అది అంటే డబ్బులే లేవు. సో నేను నిజానికి ఆయనకి అగేనెస్ట్ ఈ పూటకి అయినా చెప్తాను, నేను ఏం కొత్తగా మనకైతే స్కీమ్ లేదు కనపడలేదు. బట్ అన్ఫార్చునేట్లీ ఆయన బెత్తం పట్టుకొని పరిపాలించాలి, అవినీతిని కట్టడి చేయాలా, చేయట్లేదు. నేను కూడా మొన్న మధ్య ఇంటర్వ్యూలో మీతో చెప్పాను, ఆయన కుర్చీ వెనకనే అవినీతి పరులు మంత్రున్నారు, ముందు వాళ్ళని దిగిన ఆయన ఎక్స్పాన్షన్ సంగతి దేవుడరు, తెలంగాణ సోయితో పరిపాలించని అన్నాను సీఎంని. సో అది ఆయన చేయట్లేదు కాబట్టి అనుమానం వస్తుంది. ఇప్పుడు నేను అనుకున్నాడు అంత పర్సెంటేజ్ తీసుకొని బిల్లు పాస్ చేస్తుంటే నీ కూడా వాటా ఉంది అనుకుంటాడు, నువ్వు ఎందుకు అనుకుంటున్నావు మరి? కాబట్టి నేనేమంటానంటే ఆయన కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. మంత్రులను అవినీతి అధికారులను కూడా కట్టడి చేయకుండా అడ్మినిస్ట్రేషన్ ఎట్లా వస్తుంది? తెలంగాణ పరిపాలన తెలంగాణ కోరుకున్నట్టుగా ఎట్లా అవుతుంది? కాబట్టి తెలంగాణ సమాజం అవినీతి పనులు సహించదు, ఇట్లాంటి విషయాలు అసలు వాళ్ళు కోరుకోలేవు కూడా. కానీ నిజంగా మీరు అన్నట్టుగా సార్, నిజంగానే ఒకవేళ మంత్రులందరూ కూడా అంత అవినీతికి పాల్పడి ఉంటే రేవంత్ రెడ్డి గారు కనీసం ఒక పల్లెత్తం మాట అనకపోవడం వెనకాల 2 కూడా అర్థాలు ఉన్నాయని నేను అనుకుంటున్నాను. ఒకటి, వాళ్ళని గెలిగితే ఈయన సీటు కింద ఎసరు పెడతారేమో ఈయనకు భయమన్నా ఉండాలి, లేదంటే మీరు అన్నట్టుగా ఆ మంత్రుల దగ్గర ఈయన కూడా ఏమన్నా తీసుకుంటున్నాడేమో అని అనుకోవచ్చు. ఏ ఆస్పెక్ట్లో అనుకుంటారు కదా మీరు చెప్పండి. ఊరికే ఎందుకుంటాడు సీఎం అనేవాడు? పిలిపిసి తిడతాడు కదా, కట్టడి చేస్తాడు కదా, తీసేస్తాడు. లేకపోతే ఇది చేయట్లేదంటే ఎవరికైనా సహజంగా అనుమానం వస్తుంది, కాన్సెంట్ ఉందేమో, ఆయన నాలెడ్జ్ పెట్టే చేస్తున్నారని అనుమానం వస్తుంది. సహజంగా ఇప్పుడు ఈయన మీద అభియోగాలు వస్తున్నాయి పక్క పెట్టి. సో ఆ మంత్రులు ఉన్న 60 మందిని 60 కాదు 3-4 తీసేయాలి. తెలంగాణ ద్రోహులను తర్వాత కమిషన్ తీసుకునే మంత్రులు తీసేయాలి 4 క్లియర్గా మనకు 2-3 కనబడాలి. మనం అనుకున్నాము తను ఆ పని చేయలేకపోతే తనే జరగాలి. తను చేయలేకపోతే మరి సిస్టమ్ అనేది పాడు కాకూడదు కదా, కరప్ట్ కాకూడదు కదా. సో ఆయన ఓవరాల్గా ఆయన రివ్యాంప్ చేయాల్సిన అవసరం ఉంది, క్యాబినెట్ను మళ్ళీ పునర్వ్యవస్థీకరించాల్సిన అవసరం ఉందని నేను నమ్ముతున్నాను. దానికి సీరియస్గా ఎఫర్ట్ ఆయన పెట్టాలి. అధిష్టానం కూడా ఆయన క్లియరెన్స్ చేయాలి. ఎవరు అడిగినట్టుగా అధిష్టానం కూడా సైలెంట్ ఉంటుంది, అసలు సైలెంట్ ఉండకూడదు కదా. కాబట్టి రాహుల్ గాంధీ గారి దృష్టికి పోయిందో లేదో తెలియదు, వాళ్ళ పార్టీ ఆఫీసులో ఆయన మీద ఆయన అనుకున్నాడే పిటిషన్లు రాస్తా ఉన్నాడు. ఇప్పుడు అంత డిజార్గనైజ్డ్ మీద వాడు. అవును సార్, మొత్తం టోటల్గా ఇటు మొత్తం అన్ని రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ డిజాస్టర్. వాళ్ళు నిజంగానే ఏ రకమైనటువంటి ప్రణాళికలు ఒక వ్యూహాత్మకంగా అయితే పోవట్లేదు. వాళ్ళు మంచి అవకాశం వచ్చింది ఇక్కడ, బ్రహ్మాండంగా నడుపుకోవచ్చు. ఆ పార్టీ కుప్పగూరడానికి 10 ఏళ్ళు పట్టింది, ఈయన కూరడానికి 15 ఏళ్ళు పట్టింది. ఇదేం అన్యాయం? సో అది ఓకే. సో ఇక కేటీఆర్ గారు మాట్లాడుతూ మంత్రులందరూ కూడా కాంట్రాక్టులు దోచిపెడుతున్నారు, రకరకాల ఎలిగేషన్స్ మామూలుగా దుమ్మెత్తి పోసాడు ఆయన అయితే. కానీ నిజంగానే అంత దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయంటారు నిజంగా. ఎందుకంటే మనం చర్చించుకున్నట్టుగా ఎక్కడ రూపాయి పుట్టే పరిస్థితి లేదు. సాక్షాత్తు ముఖ్యమంత్రి నాకు అప్పే పోతుంది అంటాడు ఆయన చెప్పుకున్నాడు. అవును, నాకు రూపాయి అప్పుట్లేదు కాబట్టి నాకు కోసుకొని తినండి అన్నాడు. ఆయన చెప్పుకున్నాక అప్లోడ్ ఇస్తున్నాడు ఆయనకి అని ఒక క్వశ్చన్. ఇంకోటి మేజర్ స్కీమ్స్ వాళ్ళు స్టార్ట్ చేయలేదు. స్కోప్ ఆఫ్ కరప్షన్ తక్కువ. కానీ ఒకటి సొసైటీలో కరప్షన్ ఉంటుంది. ఎట్లా ఉంటుందంటే మీరే అన్నట్టు ఒక రియల్ ఎస్టేట్ ఒక బిల్డరు వాడికి 2 ఫ్లోర్లు అదనపు అనుమతి, రిలాక్సేషను, లేకపోతే లేఅవుట్ పర్మిషన్స్ ఇవన్నీ ఇచ్చినప్పుడు సహజంగా వాళ్ళు బాగా డబ్బున్న వాళ్ళు కదా, వాళ్ళందరూ ఈ పనులు చేస్తున్నప్పుడు మీకు పర్సెంటేజ్ ఇస్తారు. అది గవర్నమెంట్ బడ్జెట్లో రాదు కదా. బడ్జెట్ అంటే మీరు రూపాయి ఎట్లా వచ్చింది, మీరు కట్టే ట్యాక్స్ నేను కట్టే ట్యాక్స్ రూపాయి పోకటి ఏంటో బడ్జెట్. ఆ బడ్జెట్ గురించి కాదు కదా మనం మాట్లాడేది, మన అవినీతి గురించి మాట్లాడుతున్నాం. అవినీతి రియల్ ఎస్టేట్లో ఉంటుంది, లిక్కర్ స్కామ్లో ఉంటుంది, లిక్కర్ దందాలో ఉంటుంది, రకరకాల మార్గాల్లో ఈవెన్ పోలీస్ వ్యవస్థలో ఉంటుంది. వాళ్ళు కూడా ఈ అన్ఫార్చునేట్లీ వాళ్ళు కూడా ఈ సెటిల్మెంట్ మొదలుపెట్టారు సిటీలో. రంగారెడ్డి హైదరాబాద్లో మీకు చుట్టుపక్కల ఉన్నట్టు ఎస్ఐలు సిఐలు, నేను అనకూడదు, ఒక ఎంప్లాయీగా ఉండి వచ్చాను కాబట్టి, మీకు అందులో 90% కుబేర్లు ఉన్నారు. ఇవాళ కూడా పట్టుకున్నారు. ఇది టౌన్ ప్లానింగ్ ఉంటుంది, టౌన్ ప్లానింగ్ ఉంటుంది. వాడు రెడ్ హ్యాండ్ దొరికాడు ఏసీపీకి, ఏదో సగం ఇచ్చారట సగం వేయలేదంటే పట్టుకున్నారు. సో నేను టౌన్ ప్లానింగ్ అధికారులు అంటే ఆ డిపార్ట్మెంట్ కూడా చాలామంది పేర్లు ప్రముఖంగా వినపడుతున్నాయి. అందరూ ఎవడి ఏమంటారు ఇటాలియన్ సామెత లాజర్స్ ఫేర్ అంటే ఎవడిష్టం వాడిది అనే పద్ధతిలో కరప్షన్ జరగకూడదు కదా. అట్లా ఉంటే అడ్మినిస్ట్రేషన్ ఉన్నట్టు.
సో ఆ విషయంలో రేవంత్ అన్ఫార్చునేట్లీ ఫెయిల్ అయ్యాడు. కాబట్టి ఆయన పట్ల అందరూ కూడా వేలెత్తి చూపించే పరిస్థితి వచ్చింది. మేము నిన్నటి వరకు మంత్రులు అన్నాం, ఇప్పుడు కేసీఆర్ ఏకంగా కేటీఆర్ ముఖ్యమంత్రి లేకపోయినాడు. ఓకే. సో ఇంకో మాట కూడా అన్నారు సార్, తెలంగాణలో ఉన్న ఎంపీలు అందరూ కూడా భూదందాలకి పాల్పడుతుంటే ఎందుకు రేవంత్ రెడ్డి నిమ్మక నీరెత్తినట్టు కూర్చుంటున్నాడు అని కూడా మాకు ప్రశ్నించారు సార్. నిజంగా తెలంగాణ ఉన్నటువంటి ఎంపీలు కానీ కేంద్ర మంత్రులు కానీ ఇక్కడ భూదందాలు పాల్పడుతున్నారు సార్, అటువంటి అవకాశం ఉన్నాయి? నా దగ్గర అట్లాంటి క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ లేదు. బట్ గతంలో నేను కూడా చెప్పా, అసలు కేసీఆర్ ఎవరికి వాళ్ళకు ఫ్రీడమ్ ఇచ్చాడు. అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు గత కాలంలో ఉన్న ఎంపీలాగా కాదు. ప్రతి వాళ్ళు కూడా వాయా నియోజకవర్గాల్లో మీరు ఏ పని చేయాలన్నా డబ్బులు తీసుకునే పరిస్థితి, మీరు ఏ లేఅవుట్ శాంక్షన్ చేయాలన్నా డబ్బులు తీసుకునే పరిస్థితి, ఏ ప్రాజెక్ట్ పెట్టాలన్నా కాంట్రాక్ట్లు పోయి వాళ్ళకి ముడుపులు ఇవ్వాల్సిన పరిస్థితి గతంలో వచ్చింది. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు యథేచ్ఛగా దోపిడీ చేశారు. అంటే సీఎం చేసే పని సీఎం చేస్తుంటే వీళ్ళు వాళ్ళ ఇల్లు చక్కబెట్టుకున్నారు. సో అందుకనే మనందరం అప్పుడు అవినీతి అని మొత్తుకున్నాం. 20 to 30% కరప్షన్ అయిపోయింది సర్కార్ని కేసీఆర్ అని అంటున్నాడు ఒక సందర్భంలో. వాళ్ళు 20-30% ఒక్కేస్తున్నారని. నేను సీరియస్ తీసుకుంటే అది ఊరుకోనండి. ఇది ఇందిరమ్మ ఇళ్ళ గురించి డబుల్ బెడ్రూమ్ ఉంది ఆయన స్కీమ్, దాన్ని వాడుకుంటున్నాడు. సో దళిత బంధువులు అన్నాడు, దళిత బంధువులు కూడా 10 lakhs ఇచ్చే స్కీమ్లో వాళ్ళు ఆఖరి దీంట్లో తీసుకుంటారంటే కొండ సరికి అన్నట్టు. అంటే ఆయన ఏమన్నాడు, 3 లక్షల వరకు ఆలే తీసేసుకుంటున్నారు అని చెప్పి మాట్లాడారు. 10 ఇస్తే 3 పోయేది ఏడాది ఆయన అప్పుడు సీఎం అన్నాడు. అంటే ఆ రకమైనటువంటి అవినీతి ఆరోపణ వల్ల ఆ సర్కారు కుప్పగొలిపోయింది. ఇప్పుడు మేము వచ్చి 15 నెలలు కాలేదు, మనకు కూడా సేమ్ అదే అలిగేషన్స్ వస్తే ఎట్లా అంటే ఎక్కడో రూట్ దాని ఏమంటారు ట్రాక్ తప్పింది. రేవంత్ రెడ్డి సర్కారు ట్రాక్ తప్పిందండి. ఫస్ట్ నుంచి ట్రాక్లో వెళ్తలేదు, అది స్టార్టింగ్ నుంచి వెళ్తలేదు అది. సో ఇంకెన్ని చూడాల్సి వస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే సార్, నిజంగానే హౌసింగ్ స్కీమ్ కింద అప్పుడు యడ్యూరప్ప గారు కూడా దాంట్లో స్కామ్ కూడా రాజీనామా చేయడం డిమాండ్ చేశారు. చేశాడు కూడా. తర్వాత ఎంక్వైరీ ప్రూవ్ అవుతో కాదు, బట్ అలిగేషన్స్ వస్తే రిజైన్ చేశాడు. ఇప్పుడు కూడా ఆయన ఛార్జ్ షీట్ లో పేరు వచ్చింది కాబట్టి కేటీఆర్ అడుగుతున్నాడు, బాబు రాజీనామా చేయంటున్నాడు. అందులో కనపడుతుంది కదా, ఆయన పేరు లేకపోయింటే వేరే విషయం. ఓకే, రైట్. ఇప్పుడు ముఖ్యంగా చూసుకుంటే ఇక కవిత విషయానికి వస్తే, నిజంగానే మరి కవిత గారి లెటర్ వెనకాల మీరైతే ఏమనుకో, మీ పర్సనల్ ఒపీనియన్ ఏంటి? ఆమె ఫ్రస్ట్రేషన్లో ఉంది. ఆమెకు వేరే అరెస్ట్ అయ్యి వచ్చింది. అప్పుడు ఆ అరెస్ట్ కావడం ముందు అసలు ఇట్లాంటి స్పెక్యులేషన్ రేపు మాపో కవిత అరెస్ట్ 2 నెలల దాకా డ్రామా చూసాం మనం. చాలా నోటీసులు, ఎప్పటికప్పుడు ఇవాళ సాయంత్రం అరెస్ట్ అని, అవునని కాదని 2 నెలలు నడిచింది నాటక పరిణామం. అప్పుడు ఎప్పుడు కూడా వాళ్ళు ఏమన్నారంటే అసలు ముట్టుకొని చూడండి అగ్గే అంటుకుంటుంది తెలంగాణ అన్నారు. బీఆర్ఎస్ ఒక్కటి రెస్పాండ్ కాలే, పబ్లిక్ రెస్పాండ్ కాలేదు. ఆమె పాపం జైల్లో దాదాపు 5-6 నెలలు ఉండి వచ్చింది. ఏమి జరగలే అక్కడ. ఆమెకు అదో ఫ్రస్ట్రేషన్. డెఫినెట్లీ ఆమెకు అదో. ఈరోజు ఎయిర్పోర్ట్ పోతే రిసీవ్ చేసుకున్న వాళ్ళలో అంత జాగృతి వాళ్ళు తప్ప ఒక్క బీఆర్ఎస్ జెండా లేదు, ఒక బీఆర్ఎస్ నాయకుడు లేడు అక్కడ. కేవలం అక్కడ కూడా మన కవితక్క సీఎం అంటూ దారిలో పొడుగున ఏవో నినాదాలు రాశారండి సార్. ఏంటి ప్రజాబంధు కవితకు వస్తుంది. అయితే ఏమంటే ఒక పర్టికులర్ సామాజిక వర్గానికి చెంది ఉండి నువ్వు సామాజిక న్యాయం తీసుకొస్తా అంటే ఎట్లా? ఓసీ కదా, అప్పర్ కాస్ట్ కదా, సామాజిక తెలంగాణ. ఆమె సామాజిక తెలంగాణ ఎట్లా అవుద్ది అంటున్నా. వినడానికి కూడా హాస్యాస్పదమే కదా. ఇప్పుడు వాళ్ళ ఫాదరు ఎవరిని పెట్టకపోయా దళితుని ముఖ్యమంత్రి. పోనీ మీరన్నా పార్టీలో మీ వర్కింగ్ పెట్టగానే కేటీఆర్ ఎందుకు ఎస్సీనో ఎస్టీనో ఒక బీసీనో పెడితే అరే ఇప్పుడు మారారా బాబు గుద్దేసుకున్నారు, గతంలో కంటే మంచి పరిపాలన అందిస్తారు అనుకోవచ్చు పార్టీ పరంగా అయినా సరే. ఆ పార్టీ పదవులే మీరు ప్రాపర్గా ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇవ్వాల్సిన ఇవ్వకుండా మేము సామాజిక తెలంగాణ 10 ఏళ్ళు ఏం చేసాం? మరి సామాజిక తెలంగాణ తెచ్చే పద్ధతిలో ఎప్పుడైనా పనిచేసావా? మీరు మీ యాక్టివిటీ ఇండెక్స్ ఏమైనా ఉందా? సొంత కూతురే అన్నది కదా, 10 ఏళ్లలో మా నాన్న సామాజిక తెలంగాణ గురించి నువ్వేం చేసావు అంటున్నా. మీరన్నా ఆలోచించాలి. ఉత్తరం 2 ఏళ్ళకే రాయాలి కదా, 3 ఏళ్ళకే దారి తప్పుతున్నాను నాన్న, నీ సామాజిక న్యాయం ఏం చేయట్లేదు, ఎందుకు రాయాలి? ఇప్పుడు ఆయన అధికారం కోల్పోయి నువ్వు అధికారం కోల్పోయి అంటే అక్కడ ఓడిపోతే ఇక్కడ తీసుకొచ్చి ఎమ్మెల్సీ చేశారు. డైరెక్ట్ పబ్లిక్ ఇన్వాల్వ్ కారు కదా వీళ్ళు. సో ఇప్పుడు నీకు సోయి వచ్చి సామాజిక తెలంగాణ లేకపోతే విగ్రహం పెట్టి ఇంకోటి ఇది చేయలేదు, అది చేయలేదు, భూములు పంచలేదు, అన్యాయం జరిగింది అని ఇప్పుడు మాట్లాడతారు. 42% రిజర్వేషన్, మహిళా రిజర్వేషన్, అప్పుడు రిజర్వేషన్ మాడతావు, మహిళా రిజర్వేషన్ కూడా. ఆ తర్వాత ఢిల్లీ పోయి జంతర్ మందిలో కూర్చుంటావు. మరి అధికారం ఇప్పుడు ఏమో ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు నీ యొక్క అసిస్టం కోసం, నీ సర్వైవల్ కోసం ఈ ఆడుతున్న డ్రామా తప్ప టీఆర్పీ పెంచుకోవడం కోసం. అంతే. జాగృతి సంస్థ అద్భుతంగా నిర్మాణం చేసింది. మీకు ఎగ్జాంపుల్ కేసీఆర్ దగ్గర నేను వర్చువల్లీ నెంబర్ 2 పొజిషన్లో ఎవరో నిన్న డిబేట్లో కూడా మీ పేరు అన్నారు. అప్పుడు ఆయన ఎలగొట్టిన నాయకులు మీ పేరు కూడా చెప్పారు. ఆయన ఎలగొట్టిన నేను కూడా ఉన్నాను. ఆ నెంబర్ 2 పొజిషన్లో ఉన్నప్పుడు ఈ పిల్లలు లేరు.
అప్పుడే వచ్చారు కవితను కేటీఆర్ అమెరికా నుంచి వచ్చారు. బోత్ ఆఫ్ దెమ్ వాంటెడ్ టు గెట్ ఇన్ టు పార్టీ. అది ఉద్యమ పార్టీ. నిజంగా ఉద్యమానికి వీళ్ళకి ఏమైనా సంబంధం ఉందా సార్? అప్పుడు మొదలు పెట్టారు. ఇక ముందు లేదు, పాత ఉద్యమాల్లో వాళ్ళకి 69 ఉండే సమస్య లేదు, పుట్టలేదు. 1లో పెట్టినప్పుడు 2001లో పెట్టినప్పుడు ఈయన 9 దాకా వచ్చింది. 2008 నుంచి స్టార్ట్ అయ్యారు. అంటే ఒక 8 ఏళ్ల పాటు సుదీర్ఘకాలం ఉద్యమం జరిగిన సందర్భంలో ఇద్దరి పార్టిసిపేషన్ 0 లేరు కాబట్టి అమెరికాలో ఉన్నాడు. వచ్చిన తర్వాత ఇద్దరికిద్దరు పోటీ పడి నాకు ఎమ్మెల్యే టికెట్ అని ఆ ఫాదర్ మీద రకరకాల ప్రెషర్స్ తల్లి ద్వారా కుటుంబ సభ్యుల ద్వారా పెట్టారు. పెడితే తట్టుకోలేక ఆయన నాతోనే అన్నాడు, దీనికి ఇద్దరు వస్తే పార్టీలో చర్చ వస్తుంది, లేనిపోని గొడవ అయింది, నువ్వు ఇద్దరితో మాట్లాడు, ఈ ఇద్దరు ఒకళ్ళే చేయమని చెప్పు అన్నాడు. అప్పుడు ఇద్దరు చెప్పారు, ఇద్దరు వస్తా అంటే బాబు ఒకళ్ళైతే రండి ముందు తర్వాత అంటే అప్పుడు ఇద్దరు మాట్లాడుకొని చెప్తాను. ఒక వారం 10 రోజుల తర్వాత నాకేం చెప్పారంటే, కవిత మేము ఇద్దరం మాట్లాడుకున్నాం, నేను రావట్లేదు పాలిటిక్స్లోకి, అన్నయ్య వస్తాడు, ఆయన్నే కాంటాక్ట్ చేయమని అది. అప్పుడు కేసీఆర్ కన్వే చేస్తే సిరిసిల్ల టికెట్ ఇచ్చాడు. అట్లా ఆయన ఎంట్రీ అయింది. సరే ఆయన తన శక్తి నిరూపించుకున్నాడు, మాట్లాడగలుగుతాడు, తనలా కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, ఏదేమైనా గెలుచుకుంటూ వరుసగా వచ్చాడు, మంత్రి అయ్యాడు, చాలా సంతోషం. ఈ అమ్మాయి ఏం చేసింది, ఊరుకోలే. ఈ అమ్మాయి ఇంతకుముందు నేను చెప్పిన జాగృతి సంస్థను టీఆర్ఎస్ కంటే బలంగా టీఆర్ఎస్ కంటే సక్సెస్. అసలు ఇక్కడ కమిటీలు టీఆర్ఎస్ ఉండవు, ఇవి గ్రామ కమిటీలో ఉంటాయి, జిల్లా కమిటీలు ఉంటాయి, అంత పెద్ద నిర్మాణం చేసింది. చేస్తే నెక్స్ట్ ఎలక్షన్ వచ్చే వరకు 2009 కల్లా కేసీఆర్ అనేవాడు ఆమె యొక్క శక్తి తట్టుకోలేక, అంటే తాకిడి తట్టుకోలేక చుట్టూ చూసి ఆర్గనైజేషన్ యొక్క స్ట్రెంత్ చూసి అప్పుడు నిజామాబాద్ ఎంపీ కంపల్సరీ క్రియేట్ చేసింది, కంపల్షన్ క్రియేట్ చేసింది. అంత తప్పదు అన్నట్టుగా దాంతో ఆమె ఎంపీ అయింది. ఒకసారి ఎంపీ అయిన తర్వాత చేసి ప్రొవైడ్ అంటే వదిలేసింది జాగృతి, మళ్ళీ దాన్ని నిర్వీర్యం చేసింది. నెక్స్ట్ బతుకమ్మలు ఎత్తుకుంది, పరంగా అది లేపింది మళ్ళీ చక్కన వదిలేసింది. మళ్ళీ అది చేయకుండా ఉంటే రెండు కనుక ప్యారల్గా అట్లాగే నడుపుకుంటూ ఉంటే ఈరోజు ప్రధానమైన శక్తి ఉండేది. అప్పుడంతా మర్చిపోయి నిజామాబాద్ ఎంపీ ఆయన మర్చిపోయి మళ్ళీ ఎమ్మెల్సీ ఆయన కూడా ఏం పట్టించుకోకుండా ఈ మధ్యలో పోయి కేజ్రీవాల్కి మర్చిపోసి వచ్చింది. ఆయన అక్కడ జైలు, మన డిప్యూటీ సీఎం ఆయన జైలు 1.5 year ఆయన పోయి 6 నెలలు అంతా ఆ దెబ్బతో పార్టీ పోయింది. అక్కడ మొత్తం పార్టీ కూడా పోయింది, పార్టీ డిసపేర్ అయిపోయింది. అంత దెబ్బ కొట్టింది ఈమె లిక్కర్ క్వీన్ అని, అందుకే అన్నారా లిక్కర్ క్వీన్. ఈమె ఇప్పుడు చేసే యాక్టివిటీని ఎట్లా అమ్ముతారు చెప్పండి జనం? ఆమెకి హక్కు ఉంది, రేపు పొద్దున రాబోయే రోజుల్లో ఆమెకు మీద ఉన్న అభియోగాలు తప్పని కూడా తేలొచ్చు, నేను కాదనను. కానీ ఇప్పటికిప్పుడు ప్రజల లోపల మన అధికారం కోల్పోవడానికి ఒక కారణం పెద్ద కారణం కాళేశ్వరం కుంగిపోవడం అయితే, రెండోది కవిత లిక్కర్ స్కామ్. ఈ 2 దెబ్బలు పడ్డాయి కేసీఆర్ మీద. కాబట్టి ఇప్పుడు నువ్వు ఏ ఉత్తరాలు రాసినా వాళ్ళ నాన్నకు పోయి చెప్పుకోవాలి, కానీ ఉత్తరాలు ఎందుకు నీకు? ఆమె వరుసగా రాస్తూనే ఉన్నా, ఇది కావాలి, నేను రాసింది ఇప్పుడు కాదు, నేను ఎప్పటి నుంచో రాస్తున్నా, ఇది ఎవరు కావాలని లీక్ చేశారు, ఆ చుట్టూ దయ్యాలు ఉన్నాయి, మీ పాటలు దయ్యాలంటే నువ్వు చెప్పాలి. అది ఆయన చుట్టూ దయ్యాలు ఉన్నాయంటే ఎవరుంటారు సార్ ఆయన చుట్టూ? ఆయన చుట్టూ ఎవరు రానిస్తాడు అసలు? ఆయన ఉంటే నాకు తెలిసి హరీష్ రావు ఉండాలి, సంతోష్ రావు ఉండాలి, లేదా కేటీఆర్ ఉండాలి, లేదంటే వేముడు ప్రశాంత్ రెడ్డి ఉండాలి. ఈ నలుగురు నుంచి అంటుందా? అంటే అనుమానం ఈ రకంగానే వస్తుంది. అది చెప్పే దయాలు ఎవరు ఆమె చెప్పాలి. కేటీఆర్ అక్కడ లేవు దయాలు, ఇంకో దగ్గర అన్నాడు గారు. ఆ దెయ్యాలు ఉంటాయని అంటే నేను అదే అడిగితే, ఆ దెయ్యాలు అసలు అట్లా కాదు, ఈ తెలంగాణ రాష్ట్రానికి రేవంత్ రెడ్డి అసలు దెయ్యం. ఎవరైనా ఇప్పుడు రిపోర్టర్లు అడిగిన దానికి సమాధానం దాన్ని చెప్పి డైవర్ట్ చేసేసాడు. ఎందుకంటే యాక్చువల్లీ ఆ కుటుంబంలో గతంలో మనం అనుకున్నాం, వాడు మూడు విభిన్న ధృవాలండి. హరీష్, కేటీఆర్, కవిత ఒకళ్ళకొళ్ళు పడదు. ఎప్పటివరకైతే కేసీఆర్ దాని అధినేతగా ఉంటాడో అప్పటి వరకే ఆ పార్టీ. ఒకసారి జరిగింది అనుకోండి, ఈ 3 ముక్కలు అయిపోద్ది ఆ పార్టీ. అయితే గ్యారంటీ రాసి పెట్టుకోండి, పార్టీ 3 ముక్కలు అంటే అయిపోద్ది. కానీ నిజంగానే కేసీఆర్ ఉన్నంతకాలం అయితే లోటు ఏముండదు. కానీ నాకు ఆయన కింద పనిచేస్తారు, సంతోష్తో సహా ఎవడైనా ఆయన దగ్గర పనిచేస్తారు. వీళ్ళ వేరే వాళ్ళ నాయకత్వాన్ని వీళ్ళైతే ఒప్పుకోరు ముగ్గురు. మరి ఏంటి సార్, కవిత బయటకు వచ్చి పార్టీ పెడుతుంది, రకరకాల ఊహాగానాలు, ఇప్పుడు ఆమెకు షోకాజ్ నోటీస్ ఇప్పుడున్నటువంటి ఈ షోలో కేసీఆర్ గారు చాలా మనస్తాపం చెందారని మనం రకరకాల వార్తలు వస్తున్నాయి. ఎంతైనా కూడా కూతురు కదండి, పోతుంది మాట్లాడుకుంటుంది, దానికి స్వాంతన వాక్యాలు ఆయన ఈమె పలుకుతాడు, క్లోజ్ అయిందన్న ఉద్దేశం. కానీ బయట వాళ్ళైతే ఆలోచించవచ్చు. కానీ ఈమె పార్టీ పెడితే ఇప్పటికిప్పుడు అసలు బీఆర్ఎస్కే కింద మీద కొట్టుకుంటుంది. బీఆర్ఎస్ గతంలో ఉన్న ప్రభావం లేదు. సో ఇప్పుడు నువ్వు కొత్తగా పెట్టి అందులో అసలే సోషల్ జస్టిస్ కాన్సెప్ట్ ఎమర్జ్ అయింది, వ్యాఖ్యతతో వచ్చారు. ఇప్పుడు వీళ్ళకు ఉన్నటువంటి ఏదైతే వచ్చిన ఫీడ్బ్యాక్, ఏది వ్యతిరేకత ఏదైతే ఉందో కాంగ్రెస్ గవర్నమెంట్కి, యాక్చువల్గా అయితే బీఆర్ఎస్కి టర్న్ అవ్వాలి. సో బీఆర్ఎస్ టర్న్ కావట్లేదు. బీజేపీ కన్నా పోవాలి, బీఆర్ఎస్ కన్నా పోవాలి, పోవట్లేదు. మధ్యలో కొత్త వ్యాక్యూమ్ వచ్చింది. ఈ వ్యాక్యూమ్లో
ఇంకో ఫ్రంట్, ఫోర్త్ ఫ్రంట్ ఏదో ఎమర్జీ అయ్యే అవకాశాలు కనపడుతుంది. అందులో మెయిన్ బలంగా బీసీ నినాదం ఒకటి పడుతుంది. బీసీ వాళ్ళు బీసీ అనేది గతంలో ఇంత యూనిటీ వాళ్ళ దగ్గర లేదు, ఇంత ప్రబలంగా ఎప్పుడు కూడా ఆ వాయిస్ వాళ్ళు వినిపించాలి. అది ఇప్పుడు ముందుకు వచ్చేవరకల్లా ఈవెన్ కవిత పెట్టిన పార్టీ కూడా తీసిగా నడవదంటున్నా, అన్లెస్ ఆమె నేను అడ్వైజర్ ఉంటా. కవిత పార్టీ పెట్టినంత మాత్రాన్ని, ఎందుకంటే ఎంతో మంది పార్టీలు పెట్టి మహామహులు పార్టీ పెట్టి నరేంద్ర, విజయశాంతి, దేవేంద్ర గౌడ్ అన్ని పార్టీలు వచ్చేపోయాయి. ఈవెన్ చిరంజీవి లాంటి వాడు పోయాడు కదా. సో అంతా ఈ పొలిటికల్ పార్టీ పెట్టడం అంత సులభం కాదు. మీరు ఎస్టాబ్లిష్ అయ్యి లోకల్ బాడీ కాంటెస్ట్ చేస్తే ఆ సింబల్ ప్రజల మైండ్లోకి పోతుంది. దానికి మీకు కనీసం ప్రిపరేషన్ 2 years ఉండాలి. 2 ఏళ్ల ముందు రిజిస్టర్ చేయాలి, ఆ సింబల్ పంపాలి. కాబట్టి అంత కొత్తగా వచ్చే పార్టీలకు ఒక పొలిటికల్గా ఇంపార్టెన్స్ వస్తుందని నేను అనుకోను. సో నిజంగానే కవితకి పోనీ అధికారులు ఉన్నావు నిన్నదాకా, మరి ఇవన్నీ అప్పుడు ఏం చేసావు అనేది క్వశ్చన్ కూడా వస్తుంది. నేను ఆనంద సీఎంలో చెప్పొద్దా, ఆ పని చేయించొద్దా, ఇది చేయొద్దా, దళితులకు న్యాయం, లేకపోతే ఎస్టీలకు న్యాయం, బీసీలకు న్యాయం నువ్వు చేయొచ్చు కదా, ఏం చేయలేదు. రిజర్వేషన్ గురించి అప్పుడే నువ్వు ఎంపీ గారినప్పటి నుంచి ఉన్నావు జాగృతిలో, అప్పుడు అడుగు. ఇప్పుడు ఎందుకు అడుగుతున్నావు అంటే నీకే ఇంపార్టెన్స్ లేనప్పుడు దాని ఏమంటారు సెల్ఫ్ డిఫెన్స్ లాగానో లేకపోతే తన ప్రాబల్యాన్ని కాపాడుకోవడానికో గుర్తింపు పోయింది, అది ఫేడ్ అయింది, గతంలో లేదు. సో ఆ ఫేడ్ అయిన సందర్భం లోపల తిరిగి రివైవల్ కోసం ట్రై చేసేటువంటి అటెంప్ట్ అయ్యే లెటర్ తప్ప, ఫ్రస్ట్రేషన్లో రాసిందే తప్ప నిజానికి అంత దాంట్లో పసలేదు. లీక్ చేసింది ఎవరు అనుకుంటున్నారు? ఎవరిని చేసి ఆమె అంటుంది నేను చుట్టుపక్కల దయాలు దీనిదిలే సంతోష్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, హరీష్ కావచ్చు, మనకు తెలియదు. నేనంటే వేముల ప్రశాంత్ రెడ్డి కావచ్చు, అది ఎవరైనా కానీ ఇది మొత్తం కోటరీ ఉండాలి, కోటరీ సభ్యులు ఎవరైనా కావచ్చు. అవును, ఎందుకంటే ఆ లెటర్ని అంతర్గతంగా ఉన్న లెటర్ని బయటకు రిలీజ్ చేసే దమ్ము ధైర్యం అయితే నా మామూలు చిన్న మామూలు వాళ్ళకి ఎవరికి ఉండదు, ఆ ధైర్యం ఉండదు. అయితే కరెక్ట్, అది డెఫినెట్లీ అది కావాలని కాన్స్పిరసీ కుట్రతో చేసి ఉండొచ్చు అని ఆమె అంటున్నది నిజమే. నువ్వు రాయాల్సిన అవసరం లేదంటున్నా నేను. పోయి తండ్రి దగ్గర కూర్చొని చదువు ఉంటుంది కదా సార్, పోవచ్చు కదా, వెళ్ళిపోయి కూర్చొని ఈ రోజు రేపు రేవతే ఎల్లుండి ఉన్న విషయాన్ని డిస్కస్ చేసి బయటకు రావాలి. కానీ ఎందుకు నువ్వు పబ్లిక్లో పోయేటట్టుగా లెటర్స్ ఎందుకు రావాలి, ట్వీట్లు ఎందుకు చేయాలి, ఇది కరెక్ట్ కాదు. సో తెలంగాణలో వినిపిస్తున్నటువంటి అంశం ఏంటంటే నిజంగానే ఎప్పటి నుంచో కాంగ్రెస్ కూడా ఏది ఎలక్షన్స్ ముందు నుంచి కూడా బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అన్న నినాదాన్ని బాగా తీసుకెళ్లారు, వాళ్ళు నమ్మారు. అది కవిత కూడా నమ్మే ఈ రోజు తండ్రి క్వశ్చన్ చేసింది. ఇలా అంటుంటే కూడా మీరు తిప్పి కొట్టలేకపోయారు, నేను జైల్లో అనుభవించిన ఆ బాధలన్నీ కూడా బీజేపీ వాళ్ళని అనుభవించాను, కానీ బీజేపీని ఒక పల్లెతో మాట కూడా మీరు అంటలేరంటే అంతర్గతంగా ఏదో జరుగుతుంది, బీజేపీతో లాలూచి పడతాడు కేసీఆర్ గారు అనేది వస్తుంది సార్. మీరు దానికి ఏమైనా మీ ఒపీనియన్ చెప్పండి. నేనేమనుకుంటున్నా అంటే బీజేపీకి ఇప్పటికిప్పుడు మంచి స్పేస్ ఉంది ఇక్కడ బిల్డ్ చేసుకోవడానికి. అది బీఆర్ఎస్ సపోర్ట్ వాళ్ళకి రావాల్సిన అవసరం లేదు. కానీ బీఆర్ఎస్కి ఉన్న ప్రాబ్లం అంటే కేసులు ఉన్నాయి, రకరకాల కేసులు. ఇక్కడ ఆల్రెడీ సీఎం రేవంత్ కొన్ని కేసులు పెట్టాడు. రేపు ఆప కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ వస్తుంది, వీళ్ళు అరెస్ట్ చేసే పరిస్థితి వస్తుంది. అందులో మనీ లాండరింగ్ జరిగితే ఈడీ కూడా వస్తుంది. ఈ కేసులు మళ్ళీ వాళ్ళు ఫేస్ చేయాల్సి వస్తుంది. కానీ కేసుల నుంచి తప్పించుకోవాలంటే వాళ్ళు బీజేపీతో సఖ్యంగా ఉండాల్సిన అవసరం అయితే ఉన్నది. నా ఉద్దేశంలో లోకల్ బాడీస్ వచ్చేవరకల్లా డైరెక్ట్ అలయన్స్ పెట్టుకోకుండా వీళ్ళు ఫ్రెండ్లీ కాంటెస్ట్ చేస్తారు. ఒకసారి ఫ్రెండ్లీ కాంటెస్ట్ చేసి కనుక ఆశించిన స్థాయిలో ఫలితాలు వస్తే అట్లీస్ట్ 75% ఫలితం వచ్చినా నెక్స్ట్ ఎమ్మెల్యే ఎలక్షన్ వచ్చేవరకల్లా అప్పుడు వాళ్ళు దాంట్లో కలిసిపోయే అవకాశం ఉంటుంది. కానీ కేసీఆర్ అనేవాడు ఏంటంటే అవకాశం ఉంటే కాంగ్రెస్తో పెట్టుకుంటాడు, లేదంటే బీజేపీతో పెట్టుకుంటాడు, సిపిఐతో పెట్టుకుంటాడు, సిపిఐ అన్ని పార్టీలు పెట్టుకున్నాడు. మొన్న 2014 తెలంగాణ వచ్చిన తర్వాత అంతకుముందు ఏ పార్టీ వదలకుండా అలయన్స్లు, ఆ తర్వాత అన్ని పార్టీలు వదిలేసి తనే నిలబడ్డాడు. అన్ని పార్టీలు అలయన్స్ పెట్టుకున్నాడు. కాబట్టి ఆయన మనం అంత ఈజీగా అంచనా వేయలేం. అప్పుడున్న పరిస్థితిని అనలైజ్ చేసి ఆ పార్టీకి ఏది లాభం జరుగుతుందో ఒక పొలిటికల్ ఆలోచన చేస్తాడు అతను. దానికి అనుగుణంగానే ఉంటుంది తప్ప ఇప్పటికేదో 2 ఇన్సిడెంట్స్ చూసి మనం బీజేపీకి అనుకూలంగా ఉన్నారనడానికి వీలేదు. అంటే మనం చూసాం సార్, ఎందుకంటే పార్లమెంట్ ఎలక్షన్స్లో స్తబ్ద అయిపోయారు వాళ్ళు, ఎమ్మెల్సీలు కూడా స్తబ్ద అయ్యారు. వాళ్ళు అసలు కాంటెస్ట్ చేయలేదు, గ్రాడ్యుయేట్ అదే అంటున్నాను సార్. ఏంటి చేయలేదు అంటే ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేశారనేది ఇప్పుడు పెద్దగా వస్తున్నటువంటి అంశం. మొన్న కూడా అందరూ చేయకపోవడం వల్లనే వాళ్ళకు అన్ని సీట్లు వచ్చాయి కదా పార్లమెంట్లో. వీళ్ళు బలంగా ఎక్కడ కాంటెస్ట్ చేయలేదు, సింబాలిక్గా చేశారు. ఓట్ ట్రాన్స్ఫర్ చేశారు అంతే. ఓట్ ట్రాన్స్ఫర్ ముందు ఏదో ప్రెస్ మీట్ పెట్టి మేకపోతే గాంభీర్యం చూపించారు. 12 సీట్లు వస్తాయని ముందు 8కి పడిపోయారు ఎవరు కాంగ్రెస్. దానికి కారణం ప్యూర్లీ ఓట్ ట్రాన్స్ఫర్. అది వాళ్ళ కాన్సెప్ట్ లేకుండా అంత పెద్ద ఎత్తున ఓట్ ట్రాన్స్ఫర్ కాదు. కాబట్టి బీజేపీ వైపు ఎందుకు చూస్తున్నారంటే అవుట్ ఆఫ్ కంపల్షన్ వాళ్ళ మీద కేసులు తప్పించుకునే భాగమే తప్ప వేరే పెద్ద పొలిటికల్ ఐడియాలజీ తోటి పోవాల్సిన అవసరం ఉందని. కానీ ఆ ఐడియాలజీ ప్రకారంగా పనిచేస్తారు కానీ నేను అనుకుంటున్నాను. ఓకే, సో మరి ఏంటి సార్ రేవంత్ అంటే ఇప్పుడు హరీష్ రావు పరిస్థితి ఏ విధంగా ఉండబోతున్నారు మీ ఒపీనియన్? ఎందుకంటే చాలామంది రకరకాల ఊహాగానాలు, హరీష్ రావు ఆయన దారి ఆయన చూసుకుంటున్నాడు,
చాలాసార్లు అంటున్నారు ఇది ఇప్పుడు వరంగల్ సభలో ఇద్దరిదే ఫోటోలు అండి, ఇటు కేసీఆర్ అటు కేటీఆర్. కేటీఆర్. ఆ కూతురు లేదు, హరీష్ లేదు, ఎవ్వరు లేరు. అక్కడ ఏం లేదు ఆ ఫోటోల మధ్యలో. ఎస్సీ ఎస్టీ బీసీ నాయకులంతా సీనియర్ ఉద్యమకారులంతా మాయమైపోయారు, మాజీ ఫేమస్ మంత్రులంతా. ఒక ప్రమోషన్ కింద మీటింగ్ పెట్టినట్టుగా మనకు కనబడదు అందరికి. నెక్స్ట్ యువరాజు మానవుడే అని ప్రమోషన్ నిజంగానే ఆ సభలాగా ఉంది. ఆ టైప్ ఆఫ్ సిచ్యువేషన్ హరీష్ అనేవాడు టాలరేట్ చేయలేడు. ఆయన కేవలం ఇంతకుముందు చెప్పినట్టు కేసీఆర్ అనేవాడు ఉంటేనే నలుగురు ఆ గొడుగు కింద పనిచేస్తారు. కేసీఆర్ గొడుగు పక్క తీసేసి మావాడు కేటీఆర్ అన్నా లేదు కవిత అన్నా ఒక్క ఉన్నాడు అందులో. వాళ్ళకున్న శక్తిని బట్టి ఒక 10 మంది పోవాల్సిందే తప్ప వాళ్ళ ఇండివిజువల్ శక్తిని బట్టి. అదర్వైజ్ మాస్ మైగ్రేషన్ చేసి వీళ్ళని ఒప్పుకునే లీడర్షిప్ ఒప్పుకునే పరిస్థితి ఆ పార్టీలో ఇప్పటికీ ఇప్పుడు లేదు. కేసీఆర్ జరిగితే కుమ్ములాట ఒకవేళ నిజంగా సార్ కేసీఆర్ జరిగేది అనుకుందాం సార్, జరిగితే చీలిపోతారు. ముగ్గురు మూడు వైపులు అయిపోతారు. బలం ఎవరి వైపు ఎక్కువ ఉంటుంది అంటారు? చెప్పలేము, అంత అంచనా వేయలేం కానీ. బట్ కేటీఆర్ కూడా అంత గ్రిప్ రాలేదు. నేను అనుకుంటున్నా నేనైతే హరీష్ రావు గారి వైపు ఎక్కువ ఉంటుంది అంటున్నా. ముగ్గురు ఈక్వల్గా ఉంటారు వాళ్ళు. కేటీఆర్ అని ఎంత ప్రయత్నం చేసినా, ఎంత వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నా ఆయనకు అంత గ్రిప్ రాలేదు ఇంకా అన్ఫార్చునేట్లీ. కాబట్టి ముగ్గురు సమానంగా జీవించేస్తారు దాన్ని. దానివల్ల డ్యామేజ్ అవుతుంది, 3 ముక్కలు అవుతుంది. అందుకే 3 ముక్కలు అయిపోతుంది. సో బీఆర్ఎస్ పరిస్థితి ఇంకా దారుణంగా ఉండే పరిస్థితి కనపడుతుంది ఫ్యూచర్లో. కేసీఆర్ నాయకత్వం నుంచి తొలగితే అది కొలాప్స్ అయిపోతుంది. షోకాజ్ నోటీసులు ఇస్తానంటున్నారు, నిజమేనా సరే? కవిత గారికి రకరకాల వార్తలు చక్కెర్లు పార్టీలో పార్టీ నుంచి ఎవరు కదా ధైర్యం వరకు కేసీఆర్ గారు కూడా చేయరా, సాహసించరా విషయం? ఆయనకి ఎక్స్క్యూజ్ చేస్తాడు కదా, పిలిచేదో తిడతాడు మహా అయితే, ఇట్లా కాదు అట్లా అంటాడు, స్ట్రాటజీ చెప్తాడు. అదే ఆవి షోకాజ్ నోటీస్ ఎవరిస్తారు ధైర్యం అడిగి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని అప్డేట్స్ మళ్ళీ కలుసుకుందాం. తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్.